చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఆనాడు ఈనాడు వైసీపీలో ఎంతోమంది లీడర్లు ఉన్నప్పుడు మీరు క్రాస్ చెక్ చేయండి. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపేనా చంద్రబాబు గారిని ఇబ్బంది పెడతాం కానీ ఆయన అఘోరపరచడం చేస్తుంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబు గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఆ గౌరవాన్ని ఆయన ఓపెన్గానే చూపిస్తూ ఉంటాడు. అటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు సిట్ అదుపులో ఉన్నాడు. మద్యం కేసుకు సంబంధించి ఎక్యూజ్డ్ 38 అంత నెంబర్ కూడా ఉంది. ఇటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు ఒక ఊహించినటువంటి ఒక స్కెచ్ని బయట పెట్టాడు. అది స్కెచ్ అని ఎవరికి తెలియదు, స్ట్రాటజీ కూడా ఎవరికి తెలియదు. కానీ కొంచెం క్రాస్ చెక్ చేస్తే నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డిని ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటువంటి స్కెచ్ వేసాడు. స్కెచ్ ఏంటండి, సిట్ అధికారుల మీద రేపు నేను వచ్చాక అంతా చూస్తాను అదని ఇదని బెదిరిస్తుంటే అదంతా వీడియో ఫుటేజ్లో రికార్డ్ అయిందంట కదండి, అదంతా కోర్టు సబ్మిట్ చేస్తానంట కదండి, అది స్కెచ్ ఏంటండి బాబు అని అంటారా? అదే స్కెచ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటికి రాడు అంటే బెయిల్ రాదు. మీరు నిన్న చూస్తారు, ఈరోజు పేపర్లు మొత్తం చూసుంటారు. జడ్జి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టు జడ్జి, ఈయన ఈ వైసీపీకి సంబంధించి నిన్న తిరుమల లడ్డు దానికి సంబంధించేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు. ఇలా క్రాస్ చెక్ చేస్తే ఐ థింక్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల అతను, ఆ తర్వాత ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు మొత్తం కేసుల్లో ఆల్మోస్ట్ 4-5 కేసులు ఈయనే బెయిల్ ఇచ్చాడు. దాంతో భయంకరంగా ట్రోలింగ్ నడుస్తుంది బయట. ఏమని, ఇదిగో రెడ్డి రెడ్డి సరిపోయింది అందుకే ఈ రకంగా బెయిల్స్ ఇస్తున్నాడు అని. దెన్ ఆ జడ్జి చాలా తెలివిగా నిన్న ఈ లడ్డు దానికి సంబంధించేసి స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ ఇస్తూ అన్నారన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ ట్రోలింగ్ చేస్తారేమో అనేసి, అంటే ఆయనకి తెలుసు ట్రోల్ చేస్తారని తెలుసు ఆయనకి. కానీ గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పేసి ల్యాండ్కి సంబంధించి హడావుడి చేస్తున్న మూమెంట్లో హైకోర్టు జడ్జిలు వచ్చేసి అక్కడ ఏం జరగదు బాబు ఏంట్రా బాబు అన్నప్పుడు ఈ వైసీపీలు ఒకరిని మించి ఒకటి ఘోరంగా జడ్జిలు కూడా బూతులతో ఇది చేసి పెట్టారు. ఇక హైకోర్టు సీరియస్ అయింది, ఎక్కడున్నా ముందు లోపల ఏంట్రా వెళ్ళని చెప్పేసి సిబిఐ కూడా అప్పచెప్పారు. ఫారెన్లో ఉంటాడండి, ఆ క్యాండిడేట్ పేరు ఉంది పంచప్రభాకర్ ఎవరు, బాబోయ్ బూతులు అసలు ఆ క్యాండిడేట్ అయితే ఐ థింక్ అమెరికన్ సిటిజన్, తీసుకుంటే కుదరలేదో మరి ఏమో కానీ వదిలేశారట. అతను కూడా ఘోరంగా మాట్లాడున్నాడు. ఇక అప్పటి నుంచి ఏం చేశారు, జడ్జీల విషయంలో కొంచెం ఆచితూచి స్పందిస్తూ ఉన్నారు. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి ఒపీనియన్స్ చెప్తున్నారు తప్ప బూతులతోనూ అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడతారు కామెంట్లు పెట్టేప్పుడు. ఈరోజు తెలుగుదేశం అదే చేశారు. ఆహా రెడ్డి గారు మన జడ్జి గారు, యువతల రెడ్డి గారు ఎవరు అక్యూజ్డ్ నిందితులు, అందుకే బెయిల్ ఈవేళ పెడుతున్నారు అనమాట. దాన్ని ఇందులో ఇంకా తప్పేమన్నా పెడతామా, దాన్ని కేసులు పెట్టమని చెప్తామా, ఉండదు కదా. అందుకే ముందు జాగ్రత్త మరలా జడ్జి అనేసారు. ఏమని, ఒరు బాబు ప్రొసీజర్ ఏదైతే అది ఫాలో అవుతున్నాను, ఆ కేసు నా ముందుకు వచ్చినప్పుడు సరిపోయింది, దాన్ని బెయిల్ ఇస్తున్నాను అంతే తప్ప వేరేది కదన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకోటి ఏదో ఉందండి, ఈ ఇద్దరి మాత్రం నాకు వద్దురా బాబు నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి వేరే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అయ్యో పాపం వాళ్ళిద్దరే తప్పు చేశారండి, వాళ్ళు కూడా ఇవ్వాల్సిన బెయిల్ అని చెప్పేసి ఇప్పుడు మరలా ట్రోలింగ్ సరే నడుస్తూ ఉంది. అబ్బా ఈ మూమెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి ఏంటి, ఇక్కడ క్లియర్గా అతను కనుక బెయిల్ వచ్చి బయటకు వస్తే అసలు ఏమేం చెప్పుకున్నాడు ఏమేమి అడుగున్నారు అన్నది ఒకటి, ఈ మద్యం కుంభకోణంలో డబ్బులు అనేది ఎలా చేతులు మారాయి అండ్ ఎవరెవరి పేర్లు ఉన్నది ఇవన్నీ కూడా బయట పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అతను బయటికి రాకుండా ఉండాలి అంటే అతను బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు, విచారణ చేస్తున్నటువంటి వారిని కూడా ప్రభావితం చేస్తున్నట్టుగా కోర్టుకు చెప్పాలి. అదే ఈరోజు చెవిరెడ్డి చేశాడు. లాజిక్ అర్థమైందా మీకు? ఇదిగోండి విచారణగా సహకరించడం వల్ల ఈ విచారంలో ఉండి విచారణ చేసిన అధికారులను ఈ రకం భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తూ రేపు నేను వచ్చాక మీ అంతు చూస్తానన్నాడే, బయటికి వెళ్తే సాక్షులను ప్రభావితం చేయడా, సిస్టర్ని మ్యానిపులేట్ చేయడా, బెయిల్ ఇవ్వద్దు. దట్ మీన్స్ చెవిరెడ్డికి లోపల ఉంటాడు. అప్పుడేంటి, లోపల ఉండి పోలీసులకి సిట్ అధికారులకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండొచ్చు, మేబీ తెలిసి తెలియకుండా అప్పుడుగా మారుండొచ్చు. ఇక అప్పుడు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు బాబు అన్నప్పుడు జగనే కనిపిస్తున్నాడు. ఇక్కడ ఒకటి మిథున్ రెడ్డి కనిపిస్తున్నాడు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డి ఏం చేశాడు, ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అతని మీద కేసు ఫైల్ అవడానికి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. తెలిసే కదా మన దేశంలో సినిమా 23 ఒక సినిమా చూడండి, చిరులూరు పెడతాడు బస్సు ఘటనకు సంబంధించి. అందులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారికి కోర్టులు ఇచ్చిన తీర్పులు ఎలాంటివి, అటువంటి నేరాలుగా పాల్పడినటువంటి హై క్లాస్ అండ్ డబ్బున్నోళ్ళు వీళ్ళకి ఇచ్చిన తీర్పులు ఎలాంటివి మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే కోర్టుకి అండ్ తప్పు చేసిన వాడు ఎవడరా ఏ క్యాస్ట్రా అని చూసి కూడా
వాళ్ళకి బెయిల్లో వాళ్ళకి ఫేవర్గా ఉండే విధంగా తీర్పులు వస్తూ ఉంటే అది మన దౌర్భాగ్యం. తెలియకుండా వేల సంవత్సరాలుగా అదే నడుస్తుంది మన దేశంలో. సో అలా ముందస్తు బెయిల్ అన్నట్టు మిథున్ రెడ్డికి వచ్చింది. అప్పటి నుంచి విచారణ సహకరిస్తాను అంటున్నాడు, బట్ అతను కూడా సహకరించలేదని అంటున్నారు. ఇందులో కీలకమైన వాళ్ళు అన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఆల్రెడీ సిట్ అధికారులు విచారించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోఆపరేట్ చేయాలి. అండ్ మామూలుగా చూసుకుంటూ ఉన్నా కానీ ఏ ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగింది, ఎవరెవరు ఎంతెంత ముడుపులు ఇచ్చున్నారు, ఏ ఆర్డర్ మద్యానికి సంబంధించి లిక్కర్కి సంబంధించి ఎంత ఆర్డర్ పెడితే ఎంత కమిషన్ ఇచ్చున్నారు, అది మొత్తం ఎవరు ప్లాన్ అంటే మిథున్ రెడ్డి అని తెలుస్తుంది. స్కామ్ మొత్తం కూడా స్కెచ్ అంతా కూడా ఆర్టిస్ట్ అంతా కూడా మిథున్ రెడ్డి అని అంటున్నారు. ఆ పైనటువంటి కింగ్ పిన్ వచ్చేసి జగన్ అని అంటున్నారు. ఈ కింగ్ పిన్కి ఆ పిన్ తీసేస్తే కింగ్ వచ్చేస్తే ఆల్రెడీ లోపలికి వెళ్లాల్సిందే. దానికి సంబంధించే ఇప్పుడు చెవిరెడ్డి ఆల్రెడీ చెప్పాల్సిన చెప్తున్నాడట. ఇక రిమైనింగ్ మరికొన్ని వచ్చేసి వాళ్ళ పిఎల్ ఆల్రెడీ గుంటూరు జైల్లో ఉన్నారు, ఈయన విజయవాడ జైల్లో ఉన్నాడు. రిమైనింగ్ బ్యాచ్ ఆల్రెడీ పోలీసులకు సంబంధించి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తున్నారు. అప్రూవల్ కనుక కనీసం 2-3 మారితే చాలు, కేసు ఒక్క దెబ్బకి ఒక కొలిక్కి వచ్చేస్తే జగన్కి ఈజీగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎన్నికలలో డబ్బు పంచాలంటే మన జేబుల్లో వద్దు. మద్యపాన నిషేధం చెప్పాం కదా, అది ఎటు చేయట్లేదు కదా, దానిలో నుంచి దొబ్బేద్దాం. అలా చీపి లెక్కరేంటి, ప్రభుత్వ లెక్కల్లోకి రాని లెక్కరేంటి, అమ్మ బాబోయే ఘోరం సామ. అసలు నాదే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద భారీ కుంభకోణం అసలు ఎవడో చేసున్నాడు. అండ్ ఇంత నీచమైన కుంభకోణం కూడా ఎవడో చేస్తున్నాడు. అది వైసీపీలే చేశారు, కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా ఇంకా జై వైసీపీ జై జగన్ అంటూ ఈ ఆడవాళ్ళు ఏంటో ఆ మగవాళ్ళు ఏంటో అసలు అర్థమే కావట్లా. ఆ ఏపీని వీళ్ళ నుంచి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వమే కాపాడాలి. వీలైతే వారిని కూడా మారిస్తే దాన్ని ఇంకా సంతోషం. బట్ ఈ మద్యం కుంభకోణంలో మద్యం స్కామ్లో చెవిరెడ్డి ఐఎమ్ షూర్ అరుస్తున్నాడు అంటే ఒక పెద్ద స్కెచ్చే ఉంది. ఐఎమ్ షూర్ అతను ఎప్పుడుగా మారచ్చు. ఐఎమ్ షూర్ జగన్కి సంబంధించి కీలకమైన సమాచారం మొత్తం గవర్నమెంట్కి వచ్చాక ఇక జగన్ అరెస్ట్ని ఎవరు ఆపలేరు.